స్టార్ హీరోయిన్లంతా ఇప్పుడు ఐటమ్ నెంబర్ల ఆఫర్లు వస్తే మాత్రం మిస్ చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటున్నారు. సమంత, తమన్నా, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, శృతి హాసన్ ఇలా ఏ ఒక్కరు ఐటమ్ పాట అంటే తగ్గేదేలే అంటూ చెలరేగిపోతున్నారు. హీరోయిన్గా కొనసాగుతూనే ఆ రకమైన అవకాశాలు సైతం సద్వినియోగం చేసుకుంటున్నారు మన భామలు. ఇక అవకాశాలు లేని భామలకైతే ఇలాంటి ఛాన్స్ వస్తే అదే మహాప్రసాదంగా భావిస్తున్నారు. ఇక అందాల నటి త్రిష మాత్రం ఆ ఛాన్స్ తీసుకోలేదు. అమ్మడి ఎంతో మంది సీనియర్ హీరోలతో పనిచేసింది. సెకండ్ ఇన్నింగ్స్ ని సైతం అదే దూకుడుతో ముందుకు వెళ్తోంది. ఇక పొనియన్ సెల్వర్ సినిమా తర్వాత అమ్మడి కెరీర్ మరింత స్పీడ్ అందుకుంది. ఇప్పుడున్న దశలో అయితే త్రిషకి ఐటమ్ పాటలు చేసే ఛాన్స్ లేదు. మరి అలాంటి త్రిష ఇప్పుడు స్నేహితుడు తలపతి విజయ్ కోసం ఛాన్స్ తీసుకుంటుందా అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మరో 10 రోజుల్లో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే సినిమా లిరికల్ సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇక ఈ నేపథ్యంలో త్రిష ఇదే సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడనున్నట్లు కాలీవుడ్ వర్గాల్లో డిస్కషన్ నడుస్తోంది. నేరుగా థియేటర్లో త్రిష సడన్ ఎంట్రీతో సర్ప్రైజ్ చేయాలని మేకర్స్ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు వినిపిస్తోంది. మరి ఇది నిజమైతే సంచలనమే. త్రిష, విజయ్ చిన్ననాటి నుంచి కూడా ఫ్రెండ్స్. హీరోయిన్లుగా కొన్ని సినిమాలు కలిసి పనిచేశారు. ఆ చనువుతోనే విజయ్ కోసం దర్శకుడు త్రిషని కోరినట్లుగా స్పెషల్ సాంగ్ కి ఓకే చెప్పినట్లుగా నెట్టింట్లా ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.